హాయ్ ఎవ్రీవన్, టుడే వ్లాగ్ పాస్తాతో రెసిపీ అండి. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను. నేను చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. అప్రాక్సిమేట్లీ ఇది వచ్చి 150 గ్రామ్స్ అండి. నేను వీటిని ఫస్ట్ ఇవి వాటర్లో ఉడకబెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని బాగా స్మూత్గా అయ్యేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. వేరొక పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆనియన్. ఇవి బాగా బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్ట్రైన్ చేసుకొని ఈ ఆనియన్ మగ్గుతున్నాయి కదండి, ఇప్పుడు వీటిలోకి సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి మనం గార్లిక్ యాడ్ చేసాము అని పిల్లలకి తెలియకుండా మనం దీన్ని స్మాష్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగాను. దీనిలోకి 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. ఈ స్పైసెస్ అన్నీ రోస్ట్ అయ్యేలాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అండ్ వీటిలో క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అండి, నేను 2 కలిపి చాప్ చేసుకున్నాను. ఇవి 1/2 కప్, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా యాడ్ చేసుకున్నాక రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. ఫైనల్గా టమాటా 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పైన పీల్ సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది ఇది. ఈ విధంగా ఫ్రై అయిన దానిలోకి నేను ఫుల్ వాటర్ కదండి, నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్మాష్ అవుతాయండి వెజిటేబుల్స్. నేను కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఫ్రై మగ్గనిద్దాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ టేస్ట్ కోసమేనండి నేను గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఇది బాగా మగ్గుతుంది. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు దీనిలోకి నేను టమాటో కెచప్ 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ నేను పిజ్జా పాస్తా సాస్ 2 టేబుల్ స్పూన్. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఓన్లీ హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా ఉడికిపోయినాయండి. స్ట్రైన్ చేసుకుని చల్లని వాటర్తో వాష్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న వాటిని వీటిలోకి యాడ్ చేసుకోవాలి. ఓన్లీ హై ఫ్లేమ్ మీదే టోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ. ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా పాస్తా ప్రిపేర్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.